అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 35వ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్ మరోసారి బ్యాటింగ్ ఫెస్ట్ చేసి ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఫీల్డర్లను మైదానం నలువైపులా పరిగెత్తించారు. సిక్సర్ల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఏకంగా 67 పరుగుల తేడాతో విజయం సాధించి ఢిల్లీని వారి సొంత మైదానంలో చిత్తు చేసి విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో మొత్తంగా 10 పాయింట్స్ సాధించడంతో హైదరాబాద్ జట్టు ఒక్కసారిగా 4వ స్థానం నుండి 2వ స్థానానికి చేరుకుంది. కోల్కతా జట్టు 3వ స్థానానికి, చెన్నై జట్టు 4వ స్థానానికి దిగజారాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊచకోత బ్యాటింగ్ కు ఎస్ఆర్హెచ్ బౌలర్ల సూపర్ బౌలింగ్ తోడవడంతో ఢిల్లీ నట్టేట్లో మునిగిపోయింది. ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డి 37 పరుగులు చేయడమే కాకుండా సూపర్ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇక నటరాజన్ కూడా సూపర్ ఎకనామికల్ బౌలింగ్ తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు ధనాధన్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ నువ్వానేనా అన్నట్లుగా ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టుడు కొట్టేశారు. ఢిల్లీ బౌలర్లకు రక్త కన్నీరు సినిమా చూపించారు. వీరి ఇద్దరి దెబ్బకు పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 125 పరుగుల స్కోరు సాధించింది. అంటే వీరి బాధడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ నాటు అంటూ నాటుకొట్టుడు కొడుతుంటే ఢిల్లీ బౌలర్లు బిక్కముఖం వేసి బౌలింగ్ చేయడానికి బిక్కుబిక్కుమన్నారు. రికార్డు బద్దలుగొట్టడమే కాదు, రికార్డ్స్ క్రియేట్ చేయాలి అన్నా అది మేమే అన్నట్లు వీరిద్దరి బ్యాటింగ్ సాగింది. ఇక ఇదే క్రమంలో హైదరాబాద్ జట్టు కొన్ని సంచలన రికార్డులు నమోదు చేసింది. మొదటిది, ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మతో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. ఇక అరుణ్ జైట్లీ మైదానంలో ఫాస్టెస్ట్ 50 పార్ట్నర్షిప్ చేసిన జోడీగా ట్రావిస్ హెడ్, అభిషేక్ నిలిచారు. ఐపీఎల్లోనే కాదు, మొత్తం టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్, అభిషేక్ కారణంగా 125 పరుగులు సాధించింది. అలా ఎవ్వరికీ ఇప్పట్లో సాధ్యం కాని భారీ రికార్డు సొంతం చేసుకుంది. ఇక మరో రికార్డు ఏంటంటే వేగవంతంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న రెండో జట్టుగా, వేగవంతమైన 100 పరుగులు పూర్తి చేసిన మొదటి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ క్రీజులో ఉన్నంతసేపు వీరు బౌలర్లకు సిక్సర్లు, ఫోర్లతోనే సమాధానం చెప్పారు. వీరి ధాటికి ఈరోజు హైదరాబాద్ 300 పరుగుల స్కోర్ ఏమైనా చేస్తుందా అని అనిపించింది. అయితే అభిషేక్, ట్రావిస్ హెడ్ భాగస్వామ్యం 131 పరుగులకు చేరుకుని మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగి అభిషేక్ శర్మని బోల్తా కొట్టించాడు. అక్షర్ పటేల్ ఏమాత్రం తప్పు చేయకుండా అభిషేక్ ఇచ్చిన క్యాచ్ ని అద్భుతంగా ఒడిసి పట్టుకుని అతన్ని పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 12 బంతులకే 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టిస్తాడేమో అనుకుంటున్న తరుణంలో భారీ షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మార్కరంను కుల్దీప్ యాదవ్ అదే ఓవర్లో కేవలం 1 పరుగుకి అవుట్ చేసి ఢిల్లీ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇక ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ మరోవైపు ట్రావిస్ హెడ్ వికెట్లు పడినప్పటికీ తాము మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేశారు. హెడ్ మరోసారి సెంచరీ చేరుకుంటాడు అనుకుంటున్న సమయంలో కుల్దీప్ మళ్లీ ఎంట్రీ ఇచ్చి అతన్ని అవుట్ చేసి ఢిల్లీ జట్టు ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో కేవలం 32 బంతుల్లో 6 సిక్సర్లు, 11 ఫోర్లు బాది 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెనువెంటనే 8 బంతుల్లో 15 పరుగులు చేసిన క్లాసెన్ భారీ షాట్ ఆడే క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. ఇక ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని వృధా చేయకుండా క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి అదును చిక్కినప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లు కొట్టారు. తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని నితీష్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్న తీరు ప్రశంసనీయం. ఈ మ్యాచ్లో 27 బంతుల్లో 37 పరుగులు చేసి మెప్పించాడు. ఇక చివర్లో షాబాజ్ అహ్మద్ ఒక మంచి నాక్ ఆడి కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 5 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టి 59 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈరోజు హైదరాబాద్ జట్టు బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లు వీరబాదుడే మా మంత్రం అన్నట్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. వీరందరి దెబ్బకు ఈరోజు హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు సాధించిన మొదటి 5 స్థానాల్లో హైదరాబాద్ జట్టు ఏకంగా 3 స్థానాలను కైవసం చేసుకుంది. 287 పరుగులతో మొదటి స్థానాన్ని, 277 పరుగులతో రెండో స్థానాన్ని, 266 పరుగులతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంకో రికార్డు ఏంటంటే ఒకే ఇన్నింగ్స్ లో 22 సిక్సర్లు బాదిన జట్టుగా కూడా హైదరాబాద్ నిలిచింది.
ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ ఒక్కడే 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. లేదంటే హైదరాబాద్ జట్టు 300 స్కోరు సులభంగా చేసేసేది. ఇక హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఢిల్లీ జట్టు కూడా ధాటిగానే స్పందించింది. అయితే ఓపెనర్ పృథ్వీ షా మొదటి ఓవర్లో వరుసగా 4 ఫోర్లు కొట్టి దంచికొట్టినట్లు కనపడినప్పటికీ అదే ఆవేశంతో మరో భారీ షాట్ ఆడి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అవుటైపోయాడు. ఇక అరుణ్ జైట్లీ మైదానంలో అద్భుత రికార్డు ఉన్న డేవిడ్ వార్నర్ కేవలం ఒక్క పరుగే చేసి నిరాశపరిచాడు. అయితే అసలు సినిమా ఇక్కడే మొదలైంది. క్రీజులోకొచ్చిన పేసర్ మెగ్గర్క్, అభిషేక్ పోరెల్ మీకే కాదు మాకు కూడా ఉతుకుడు తెలుసు అన్న రేంజ్లో ఊచకోత మొదలుపెట్టారు. ముఖ్యంగా పేసర్ మెగ్గర్క్ హైదరాబాద్ జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఇతడు కూడా కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని లక్ష్యాన్ని కరిగించేలా కనపడ్డాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ జట్టు కూడా 100 పరుగుల మార్క్ అందుకుంది. ఇలాంటి తరుణంలో మయాంక్ మార్కండే వేసిన స్లో బాల్ ని తప్పు అంచనా వేసి భారీ షాట్ కొట్టబోయి వికెట్ కీపర్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి పేసర్ అవుట్ అయ్యాడు. పేసర్ 7 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 18 బంతుల్లో 65 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఆ తర్వాత 22 బంతుల్లో 1 సిక్సర్ 7 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి రెచ్చిపోతున్న అభిషేక్ పోరెల్ ని కూడా మయాంక్ మార్కండే అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ శిబిరంలో జోష్ నింపాడు. మయాంక్ మార్కండే పరుగులు సమర్పించుకున్నప్పటికీ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇక లక్ష్యం పెద్దగా ఉండడం, చేయాల్సిన పరుగుల నెట్ రన్ రేట్ పెరిగిపోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ధాటిగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోవాల్సొచ్చింది. అలా ఢిల్లీ జట్టు 199 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో నటరాజన్ మంచి ఎకనామికల్ గా బౌలింగ్ చేసి పరుగుల వరదని ఆపడంలో కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లకు గాను 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి ఢిల్లీ పతనంలో కీలక పాత్ర వహించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.